గల్ఫ్లో చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. గల్ఫ్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఏ చిన్న మిస్టేక్ చేసినా అని పనిష్మెంట్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. అలా గల్ఫ్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని అయితే నేను చాలా సంవత్సరాల కింద నుండే వింటూ వచ్చాను. రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది. అదేంటంటే, కొన్ని నెలల క్రితం మన ఇండియన్ డ్రైవర్, ఆంధ్రప్రదేశ్కి చెందిన వీరాంజనేయులు అనే అతన్ని కువైట్ వ్యక్తి చాలా దారుణంగా హత్య చేసి ఎడారిలో పాతిపెట్టాడు. ఒకసారి హత్యకు సంబంధించిన మీరు వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్పుడైతే ఆ కువైట్ అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేశారు. రీసెంట్గానైతే జడ్జిమెంట్ వచ్చింది. ఆ విచారణ జరిపి తెలుసుకున్న నిజాలను బట్టి నిజంగానే హత్య చేసిండు అని నిర్ధారణ అయిన తర్వాత అతనికైతే ఉరిశిక్ష విధించారు. చూడండి, ఒక విధంగా చెప్పాలంటే అతన్ని తప్పించడానికి పాసిబుల్ ఉంటుంది, ఏ దేశం అతనే కాబట్టి. కానీ చట్టాలు ఎవరికి చుట్టం కాదని అయితే నిరూపించింది. అలాగే మన ఇండియన్ వ్యక్తి కూడా న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. మన ఇండియన్ వ్యక్తికి న్యాయం చేసినందుకు ఇక్కడ గవర్నమెంట్కు, ఇక్కడ న్యాయస్థానానికి అయితే హ్యాట్సప్ చెప్పవచ్చు. అదే ఈ ఇన్సిడెంటు మన ఇండియాలో జరిగితే ఇక అది నేను చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. గల్ఫ్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.